హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నారు సమయం. ఇప్పుడైతే మార్నింగ్ లేచి మేము అందరం రెడీ అయిపోయాం. త్వరగా బల్కంపేట ఎల్లం టెంపుల్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గరే టెంపుల్, జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే. త్వరగా వెళ్తే దర్శనం త్వరగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చేసేయచ్చు కదా. మళ్ళీ లేట్ అయ్యి కొలది రష్ కూడా పెరిగిపోద్దని చెప్పి మేమైతే కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాం. ఇదిగోండి మా బుజ్జి లోహిత కూడా రెడీ అయిపోయింది. తను కూడా వస్తుందంటే టెంపుల్కి మాతో. కొన్ని ఫొటోస్ తీసుకుందాం, సరిగ్గా నిలబడి బంగారం అంటే అస్సలు నిలబడమే లేదు. చిన్నపిల్లలు ఇంతేనండి బాబు. ఇదిగోండి మా రవీంద్రకి అయితే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయించేస్తుంది చిన్నపిల్లలకు చేయాల్సిన పనులన్నీ. ఆ చెప్పలేసి రెడీ చేశారో లేదో ఇంక అసలు నిలబడమే లేదు. చూడండి, వెళ్ళిపోవాలంటే టెంపుల్కి త్వరగా అల్లరి చేసేస్తుంది. లేడికి లేచిందే పరిగన్నట్టు. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ భలే యాక్టివ్ అండి బాబు. అసలు మేము ఎవరమైనా రెడీ అవ్వడం చూసిందా ఇంకంతే గొడవ చేసేస్తుంది. ఒక్క నిమిషంలో దాన్ని రెడీ చేసేయాలంట. భలే అల్లరి పిల్ల ఈ బుజ్జులోహిత మాత్రం. ఇదిగోండి మధ్యలో సెట్ అయిపోయింది దాని సీటు. ఇంక కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. దేవుడికి అలా దండం పెట్టుకుంటుందంట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ తెలుసండి బాబు. నాకు వేస్తుంది నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఇవన్నీ మంచిగా రెడీ చేయమంటుందంట వాళ్ళ మమ్మీని. హెయిర్ లాంగ్గా కావాలంట. నాకైతే భలే విచిత్రం వేస్తుంది ఈ బుజ్జిలోహితని చూస్తుంటే. ఇంత చిన్న వయసులోనే అంత బ్యూటీ కాన్షియసా అని. ఇంక ఈ క్యూటీపై కబుర్లు చెప్తూ ఉంది. ఈలోపే జస్ట్ 10 మినిట్స్ టెంపుల్ వచ్చేసింది. మా వాళ్ళు ఏంటో గట్టిగానే పెట్టేశారు బాత, కానీ డిస్కషన్ అనమాట ఏంటో. పూలు పళ్ళు తీసేసుకున్నాం. రండి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఫ్రెండ్స్ బల్కంపేట ఎల్లం టెంపుల్. అయితే చాలా పవర్ఫుల్, స్వచ్ఛమైన అమ్మవారు అంటారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. 50 రూపీస్ పర్ హెడ్. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇలా టికెట్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం టెంపుల్ లోపల నుంచి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళడానికి ఉంటుంది. లోపల ఈ వీడియో అవన్నీ సరిగ్గా తీయడం ఎలా లేదు, అందుకే సరిగ్గా తీయలేదు, ఏమీ అనుకోకండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వచ్చేసాం. చుట్టూ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్.
మంచిగా దర్శనం అయితే అయిపోయింది. కొంచెం ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయిపోయాం ఇంకా. ఇదిగోండి అమ్మవారికి వచ్చిన చీరలు అనుకుంటా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడే ప్రసాదం టికెట్స్ ఇచ్చే కౌంటర్. చీరలు పెట్టారు కదా, దానికి ఆపోజిట్కి ఇలా వెనక్కి వస్తే ఉంటుందన్నమాట. ఈ అమ్మమ్మ గారు బట్టలు పెడుతున్నారు అందరికీ. ఈ బుజ్జిలో అయితే చూడండి, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అంది. తినదేమో అనుకున్నా, కానీ ఇప్పుడైతే చాక్లెట్స్ కొనే వరకు ఊరుకోలేదు. ఇవి నేను దాచిపెట్టి మళ్ళీ ఇస్తానంటే అతి కష్టం మీద ఇచ్చింది. ఏవో కావాలంటే ఈ బుజ్జి లోహితాకే చూద్దాం పదండి. ఆ షాప్ అని ఇది కాదు అది కాదు అని మొత్తం మీద తిప్పులు పెట్టేసి ఫైనల్గా ఇదైతే తీసుకుంది. ఇక్కడ వెహికల్స్కి పూజ కూడా చేస్తారు. ఆ టికెట్ ఉంటుంది సెపరేట్గా. మా కరకు కూడా పూజ అయితే చేయించేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఈవినింగ్ ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు కదా అని చెప్పి దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చాం. ఆంటీ వాళ్ళ మాల్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా లోహితకి సంబంధించిన వాటర్ బాటిల్ అవన్నీ కలిపి బ్యాగ్లో వేసేసి రవీంద్రకి ఇచ్చేసాం. రవీంద్ర వేసేసుకున్నారు ఆ బ్యాగ్ బాబు. ఈ బుజ్జిలో అయితే మాత్రం ఇంకా చెయ్యుదులేమో, పరిగెడుతుంది, మళ్ళీ దొరకదన్నమాట. అలా పరిగెడుతుంది. ఇంకా మూవీ టికెట్స్ కూడా బుక్ చేశారన్నమాట రవీంద్ర. ఏం మూవీస్ లేవు ఇప్పుడైతే, తంగులన్న అంటే అదొకటే ఉంది. ఇంక ఈ లోహిత ఎలా ఉంటుందో ఆ మూవీలో భయపడుతుందేమో అని మాకు ఎక్కువ భయం వేసింది. కానీ అసలు ఏం భయపడలేదు చూడండి, ఎలా చూస్తుందో చూపిస్తా. ఇదిగోండి ఇలాగే చూసింది భయపడకుండా. మూవీ స్టార్ట్ అయ్యాక కూడా అసలు ఏ సీన్లో కూడా భయపడలేదు. ఇంకా అడుగుతుంది అనమాట ఆ స్టోరీ, ఎందుకు గొడవ పడుతున్నారు అది ఇది అని మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడమే సరిపోయింది వదినకైతే మూవీ అంతా. ఇదిగోండి ఇలా అసలు ఒక్క నిమిషం తిన్నగా కూర్చుందే లేదు. అలా నుంచి చూడడమో లేదు మా దగ్గరికి రావడమో ఏదో ఒకటి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే సందడే కదండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.